హే గాయ్స్ వెల్కమ్. సంస్కృతం భారతదేశానికి సంబంధించిన ప్రాచీనమైన భాష. దీన్నే దైవిక భాష అని కూడా అంటారు. దీనికి ఉన్న ప్రత్యేకత ఏమిటి? దీనివల్ల మనకి ఎలాంటి ఉపయోగం ఉంది? అమెరికాతో సహా మొత్తం 17 దేశాలు సంస్కృతానికి అంకితమైన విశ్వవిద్యాలయాలను ఎందుకు నిర్మించాయి? సంస్కృతం అంటే పరిపూర్ణమైనది, శుద్ధి చేయబడినది అని అర్థం. హిందూ నాగరికత మొదట్లో సంస్కృతానికి ఒక లిపంటూ లేదు, అది కేవలం శబ్దం మాత్రమే. అందుకే ఒకళ్ళ దగ్గర ఉన్న జ్ఞానాన్ని ఇంకొకరికి శబ్దం ద్వారా అంటే మాట ద్వారా అందించేవాళ్ళు. అందుకే సంస్కృతానికి ఇంకొక పేరు కూడా ఉంది, శృతి అని. శృతి అంటే శబ్దం అని అర్థం. తర్వాత ఈ భాషకు ఒక లిపంటూ ఏర్పడింది. సంస్కృతానికి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది. అందులో పలకబడే ప్రతి అక్షరం ఒక నిర్దిష్టమైన ధ్వనిని సూచిస్తుంది. పలికే శబ్దాలు ఖచ్చితంగా స్థిరమైన పద్ధతిలో పలుకబడతాయి. మాట్లాడేటప్పుడు నాలుకను పూర్తిగా ఉపయోగించుకోగల ఏకైక భాష సంస్కృతం. స్పీచ్ థెరపీలో కూడా సంస్కృతం సహాయపడుతుందని నిరూపించబడింది. ఈ భాష నేర్చుకోవడం వల్ల జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరుగుతాయని పరిశోధనలు చెప్తున్నాయి. అందుకే లండన్లోని జేమ్స్ జూనియర్ స్కూల్, ఇంగ్లాండ్లోని ఇంకొన్ని స్కూల్స్లో వాళ్ళ పిల్లలకు ఖచ్చితంగా ఈ సంస్కృతాన్ని నేర్పిస్తారు. 1985 సంవత్సరంలో నాసా శాస్త్రవేత్త అయిన రిక్ బ్రిక్స్ ఒక అభిప్రాయాన్ని చెప్పాడు. సంస్కృతం అనేది కంప్యూటర్ స్కిల్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్ అని. అంటే ప్రోగ్రామింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం ఉపయోగించగల శక్తివంతమైన భాష. ఇలాంటి భాషను మనం పలికినట్లయితే మన శరీరంలోని పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఎందుకో తెలుసా? సంస్కృతంలో ఆవేశంతో, కోపంతో మాట్లాడిన మాట కూడా సంగీతంలా ఉంటుంది. భాష అంటే ఒక లిపితో పాటు ఒక శబ్దం. శబ్దం చాలా శక్తివంతమైనది. అది దేన్నైనా కదిలించగలదు, దేన్నైనా నాశనం చేయగలదు. ఎమోటో మసారో అనే జాపనీస్ శాస్త్రవేత్త నీటి మీద ఒక పరిశోధన చేశాడు. కొన్ని వాటర్తో ఉన్న వాటర్ బాటిల్స్ని తీసుకొని కొన్ని బాటిల్స్తో నెగిటివ్గా, ఇంకొన్ని బాటిల్స్తో పాజిటివ్గా మాట్లాడాడు. తరువాత వాటిని గడ్డ కట్టించి మైక్రోస్కోప్లో పరిశీలించాడు. నెగిటివ్గా మాట్లాడిన బాటిల్లోని నీటి అణువులు వాటి సహజ నిర్మాణాన్ని కోల్పోయి వికృతంగా కనిపించాయి. పాజిటివ్గా మాట్లాడిన బాటిల్లోని నీటి అణువుల నిర్మాణం అనేది అందంగా కనిపించింది. దీని తర్వాత నీరు అనేది మాటకు, ఆలోచనకు, భావాలకు స్పందిస్తుందని అర్థం చేసుకోవచ్చు. ఇది మనకి కొన్ని భారతీయ ఇతిహాసాలు, పురాణాలు, కథల్లో కనిపిస్తుంది. ఒక మహర్షి ఎవరైనా శపించాలనుకుంటే కొంత నీటిని చేతిలోకి తీసుకొని ఆ నీటి ముందు ఏదో ఒక మంత్రాన్ని జపించి ఎవరినైతే శపించాలనుకున్నాడో వాళ్ళ మీదకి చల్లుతాడు. నీటిలాగే మన శరీరం కూడా మాటకు స్పందిస్తుంది. అలాంటి మాటకు ఒక మంచి శబ్దం ఉండాలి.